హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి తెలంగాణలోని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోట కింద లాస్ట్ ఇయర్ ఎంతమందికి సీట్స్ వచ్చాయి, వాళ్ళ లిస్ట్ ఏంటి అండ్ వాళ్ళ కేటగిరీ ఏంటి, మార్క్స్ ఎంత, ర్యాంక్ ఎంత ఇన్ డీటెయిల్గా సపరేట్గా మేము ఒక డాక్యుమెంట్ అయితే తయారు చేసాం అనమాట. ఈ స్టూడెంట్స్ని షఫుల్ చేసి సో అది ఇవాళ మాట్లాడకపోతున్నామండి. సో మీరు చూసినా ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైజ్ మీకు అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నవి, ఈ ఇయర్ ఎంత ఉండబోతుంది అనేది కూడా మాట్లాడాము. ఆంధ్ర తెలంగాణ సపరేట్గా అది బీడీఎస్ కానీ, ఆయుష్ కానీ, ఎంబీబీఎస్ కానీ, అలాగే ఎంసెట్ కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, అలాగే మన యొక్క నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, తెలంగాణ, ఆంధ్ర అని క్లియర్ కట్ మీకు ఇక్కడ మెన్షన్ చేసాము. రిజర్వేషన్స్ గురించి చెప్పాము, సీట్ మ్యాట్రిక్స్, కాలేజెస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చడం జరిగిందనమాట. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. యూనిక్ వ్యూవర్షిప్ చాలా వస్తుంది, బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు, కానీ వ్యూవర్షిప్ అయితే వస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. మా కంటెంట్ వర్త్ అండ్ యూస్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ వచ్చి ఇంకా ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 219 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు. మేము అందులో సబ్ కేటగిరీ వైజ్ క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఇందులో పీడిఎఫ్ కావాలనుకున్న ఏదైనా టాప్ కాలేజ్ లిస్ట్ కానీ, అలా పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఏదన్నా లేదా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే అక్కడికి వెళ్ళి మెన్షన్ చేయండి. మా టీం మీకు హెల్ప్ అవుట్ చేస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోకి అయితే స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది తెలంగాణ యొక్క స్టూడెంట్స్ లిస్ట్ అనమాట. ఎవరైతే పీడబ్ల్యూ కోటాలో లాస్ట్ సీట్స్ తీసుకున్నారో వాళ్ళందరి లిస్ట్ని మేము కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ లిస్ట్ నుంచి సపరేట్ చేసి ఒక పీడిఎఫ్లా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమని చేయడం అయితే జరిగింది. సో దట్ మీకు క్లారిటీ ఉంటుందన్నమాట, అసలు ఏ కేటగిరీలో ఎవరికి ఎన్ని మార్క్స్ ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి అనేది. సో ఒకసారి చూడండి. ఫస్ట్ నేను కేటగిరీ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఓసీ చూద్దామండి. ఓసీ మేల్ కేటగిరీలో మీరు చూసుకోవచ్చు 5,55,994 ర్యాంక్, 248 మార్క్స్ దగ్గర సీట్ అయితే అలాట్ చేశారనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. నేను రఫ్గా చెప్తానండి, మీరు ఒకసారి పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, ఆర్ఎల్స్ వీడియో పాస్ట్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకుని ఏ కాలేజ్ ఎక్కడ అనేసి. సో నెక్స్ట్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ 6,75,109 ర్యాంక్ దగ్గర ఓసీ ఫీమేల్ కేటగిరీకి ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు 1,56,144 ర్యాంక్, 456 మార్క్ ఫీమేల్ కేటగిరీ ఓసీ కేటగిరీలో అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి, 2,63,379 మార్క్స్ ఓసీ ముస్లిం మైనారిటీ కోటా ప్లస్ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 6,58,826 ర్యాంక్ అనమాట ఓసీ మేల్ కేటగిరీ, 216 మార్క్స్కి అయితే ఇక్కడ సీట్ అయితే అలాట్ చేయడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకోవచ్చు 9,75,556 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీ, 143 మార్క్స్ ఇక్కడ సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ అలాగే 6,57,375 ఓసీ ఫీమేల్ కేటగిరీ, 216 మార్క్స్కి ఇక్కడ సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 6,44,972 ఓసీ మేల్ కేటగిరీలో 220 మార్క్స్ ఒక సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు 8,35,535 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 171 మార్క్స్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు 5,35,581 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీ, 255 మార్క్స్ దగ్గర ఇంకో సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 6,75,109 ర్యాంక్ ఓసీ ఫీమేల్ కేటగిరీ, 211 మార్క్స్కి ఇక్కడైతే ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ ఇంకోటి చెక్ చేసుకోవచ్చు 4,94,472 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 270 మార్క్స్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేయడం జరిగింది. అండ్ మనం ఒకసారి బీసీఏవి చెక్ చేద్దామండి. బీసీఏలో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 9,84,496 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. మేల్ కేటగిరీలో 142 మార్క్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 2,12,394 ర్యాంక్ ఇంకొక సీట్ అయితే అలాట్ చేశారు మేల్ కేటగిరీలో. ర్యాంక్ స్కోర్ ఎంత అండి 412. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు 4,94,868 ర్యాంక్ బీసీఏ ఫీమేల్ కేటగిరీ, 270 మార్క్స్కి ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ ఇంకెక్కడైనా వచ్చేమో ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు 11,69,861 ర్యాంక్ అయితే ఇక్కడ 113 మార్క్స్కి బీసీఏ ఫీమేల్ కోటాలో ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ ఇంక చెక్ చేసుకోవచ్చు ఇక్కడ 7,98,637 ర్యాంక్ బీసీఏ ఫీమేల్ కేటగిరీ, 180 మార్క్స్ ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 9,84,496 ర్యాంక్ బీసీఏ మేల్ కేటగిరీ, 142 మార్క్స్కి ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ అంతేనండి బీసీఏవి. ఇప్పుడు మనం ఒకసారి బీసీబీవి చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు 7,73,223 ర్యాంక్ అనమాట, 185 మార్క్స్ బీసీబీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు 1,50,928 ర్యాంక్ బీసీబీ మేల్ కేటగిరీ, 460 మార్క్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు 8,86,189 ర్యాంక్ బీసీబీ ఫీమేల్ కేటగిరీ, 160 మార్క్స్ దగ్గర ఇక్కడ అయితే ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ బీసీబీలో ఇంకేమైనా వచ్చేమో ఒకసారి చెక్ చేద్దామండి. సో లేదు, అంతేనండి బీసీబీలో. మళ్ళీ ఇంకోసారి ఇంకేమైనా ఇచ్చారేమో చెక్ చేద్దాం.
బీసీసీ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీసీలో నాకు తెలిసి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఎన్ని ఇస్తాయని మాట్లాడేద్దామండి. బీసీసీ ఒక సీట్ అయినా అలాట్ చేసారో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారండి, చూడొచ్చు. 11,53,329 ర్యాంక్ అనమాట. బీసీసీ ఫీమేల్ కేటగిరీలో 115 మార్క్స్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ అంతేనండి. ఇప్పుడు మనం ఒకసారి బీసీడీవి చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు 5,02,515 ర్యాంక్, 267 మార్క్స్. బీసీడీ ఫీమేల్ కోటాలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 6,67,014 ర్యాంక్, బీసీడీ మేల్ కేటగిరీ 214 మార్క్స్కి అయితే ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 7,07,208 మార్క్స్ అనమాట. బీసీడీ మేల్ కేటగిరీ 202 మార్క్స్ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ బీసీడీ చెక్ చేద్దామండి ఒకసారి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 3,36,204 ర్యాంక్ అనమాట. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేయండి, ఒకటి మనం మిస్ చేసేట్టున్నాము. బీసీసీ నెక్స్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు అండి, 3,63,507 మార్క్ ర్యాంక్ అనమాట. 325 మార్క్స్ బీసీడీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 5,86,510 మార్క్స్ 238. సో ఇక్కడ చూసుకోవచ్చండి 5,86,510 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 238 మార్క్స్. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా అలాట్ చేసారో ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ చూడొచ్చు 6,96,422 ర్యాంక్ అనమాట. 205 మార్క్స్. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ అలాగే మీరు ఇక్కడ చెక్ చేయండి 6,67,014 ర్యాంక్, 214 మార్క్స్ మేల్ కేటగిరీ. బీసీడీ మేల్ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 11,55,340 ర్యాంక్, బీసీడీ ఫీమేల్ కేటగిరీలో 115 మార్క్స్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ ఇక్కడ చెక్ చేయొచ్చండి 10,144 ర్యాంక్ అనమాట. బీసీడీ మేల్ కేటగిరీ 139 మార్క్స్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చెక్ చేయొచ్చు 5,86,510 ర్యాంక్, 238 మార్క్స్. బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. సో ఇది ఓవరాల్గా మన యొక్క బీసీడీ కేటగిరీ. బీసీఈ ఒకసారి చూద్దామండి. బీసీఈ కేటగిరీలో బీసీఈ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. 2,14,256 ర్యాంక్, 411 మార్క్స్ దగ్గర బీసీ ముస్లిం మైనారిటీ కింద ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చాను ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు 3,07,555 ర్యాంక్, 354 మార్క్స్. బీసీఈ ముస్లిం ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు 5,76,739 ర్యాంక్, బీసీఈ 241 మార్క్స్ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ 11,84,319 ర్యాంక్ అనమాట. 111 మార్క్స్. బీసీ ముస్లిం మైనారిటీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు 10,09,277 ర్యాంక్, బీసీఈ ముస్లిం మైనారిటీ కింద మేల్ కేటగిరీలో 137 మార్క్స్ ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. సో ఓవరాల్గా బీసీఈ అయితే ఇది. ఇప్పుడు ఒకసారి మనం ఎస్సీ చూద్దామండి. సో ఇక్కడ చూడొచ్చు 10,45,206 ర్యాంక్ అనమాట. సో ఇక్కడ చెక్ చేయొచ్చండి 10,45,206 ర్యాంక్ అనమాట. 131 మార్క్స్కి ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు 11,84,794 ర్యాంక్ దగ్గర 11 మార్క్స్ ఒక సీట్ అయితే అలాట్ చేశారు ఎస్సీ కేటగిరీ ఫీమేల్ కేటగిరీలో. అండ్ ఇక్కడ చూడొచ్చు 1,99,893 ర్యాంక్ దగ్గర 421 మార్క్స్కి ఎస్సీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు 6,35,258 ర్యాంక్, 223 మార్క్స్ మేల్ కేటగిరీ ఎస్సీ. సో ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు 7,49,510 ర్యాంక్ విత్ మార్క్స్ ఆఫ్ 191 ఫీమేల్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 8,68,669 ర్యాంక్, 164 మార్క్స్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేయొచ్చు 8,68,669 ర్యాంక్, 164 మార్క్స్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చండి 11,84,794 ర్యాంక్, 11 ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే ఇక్కడ అలాట్ చేశారండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూడొచ్చు 10,45,206 ర్యాంక్, 131 ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారు. అలాగే 6,31,568 ర్యాంక్, 224 ఫీమేల్ ఎస్సీ కేటగిరీ కింద ఒక సీట్ అలాట్ చేశారండి. సో ఇప్పుడు మనం ఒకసారి ఎస్టీ కేటగిరీ చూద్దాం. ఎస్టీ కేటగిరీలో ఇక్కడ ఒక సీట్ అలాట్ చేసి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 6,18,344 ర్యాంక్, 228 మార్క్స్ ఎస్టీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. సో ఒకటే ఇచ్చారనుకుంటాను.
యెస్ అండి. ఒకటే ఇచ్చారు. సో, ఇదండి ఓవరాల్‌గా లాస్ట్ ఇయర్ తెలంగాణలో పీడబ్ల్యూ కింద ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్‌కి ఎంత ర్యాంక్‌కి సీట్ వచ్చిందనేది ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాము. సో దట్ మీకు ఒక ఐడియా వచ్చుంటది. మీరు ఏ కేటగిరీ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, వస్తుందా లేదా సంథింగ్ అనేసి. సో ఇవాల్టికి వీడియో ఇక్కడితోనండి. మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ న్యూస్‌లో అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇంకా ఇన్ డెప్త్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉండదనమాట. థాంక్ యూ అండి.